ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ జరిపినటువంటి దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మరణించిన తరువాత మొదలైన ఈ యుద్ధం ప్రపంచ రాజకీయాలను వేగంగా మారుస్తోంది. ముఖ్యంగా ఈ సంక్షోభం వల్ల రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్కు ఊహించని విధంగా కొన్ని భారీ ప్రయోజనాలు దక్కుతూ ఉన్నాయి. ఎలా అంటే యుద్ధం కారణంగా ప్రపంచ మార్కెట్లో ఆయిల్ ధరలు భారీగా పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్కు దాదాపుగా $84కు చేరుకుంది. 100 కూడా చేరుకునే అవకాశం ఉంది. రష్యా బడ్జెట్లో అనుకున్న దానికంటే ఇది చాలా ఎక్కువ. దీనివల్ల రష్యా ఖజానాకు అదనంగా $1,000 కోట్ల ఆదాయం సమకూరుతోంది. దీన్ని ఏం చేస్తాడు ఆయన? రష్యా బడ్జెట్లో 30 నుంచి 45% వరకు ఆదాయం ఈ ఆయిల్ ద్వారానే వస్తుంది. ఇప్పుడు పెరిగినటువంటి ఈ ధరలు ఉక్రెయిన్తో యుద్ధం చేయడానికి పుతిన్కు భారీగా ఆర్థిక బలాన్ని చేకూరుస్తాయి. యూరోపియన్ యూనియన్ నేతలు కూడా ఈ యుద్ధంలో రష్యానే ఏకైక విజేత అని వ్యాఖ్యానిస్తున్నారు. ఇక అమెరికా ఇప్పుడు ఇరాన్ యుద్ధంపై దృష్టి పెట్టడం వల్ల ఉక్రెయిన్కు అందాల్సినటువంటి ఆయుధాలు, నిధులపై ప్రభావం ఇత్యాదివన్నీ పడే అవకాశం ఉంది. అమెరికా తన క్షిపణులు, రక్షణ వ్యవస్థల్ని ఇజ్రాయెల్ కోసం వాడాల్సి రావడంతో ఉక్రెయిన్ బలహీనపడే అవకాశం ఉందనేది రష్యా భావన. ఇక ఇరాన్ ఇప్పుడు మరింత బలహీనపడటంతో అది రక్షణ మరియు దౌత్యం కోసం రష్యాపై మరింతగా ఆధారపడుతుంది. ఇది మధ్యప్రాచ్యంలో రష్యా పట్టు పెంచుకోవడానికి సహాయపడుతుంది. రష్యా ఈ యుద్ధం వల్ల లాభపడుతున్నప్పటికీ కొన్ని రిస్కులు కూడా ఉన్నాయి. ఒకవేళ ఇరాన్లోని ప్రస్తుత ప్రభుత్వం పడిపోయినా లేదా అమెరికాతో రాజీ పడినా రష్యా ఒక ముఖ్యమైన భాగస్వామిని కోల్పోతుంది. అలాగే ఇరాన్ నుండి రష్యాకు అందుతున్న డ్రోన్ల సరఫరాకు కూడా ఆటంకం కలగవచ్చు. ప్రస్తుతానికైతే ఆయిల్ ధరల రూపంలో పుతిన్కు కాసుల వర్షం కురుస్తోంది. వెస్ట్రన్ దేశాల దృష్టి ఉక్రెయిన్ నుంచి మళ్ళటం రష్యాకు కలిసి వచ్చినటువంటి అంశం. అయితే ఈ లాభం ఎంతకాలం ఉంటుందో, ఈ యుద్ధం చివరకు ఎటు దారి తీస్తుందో అనేది వేచి చూడాల్సిన అంశం.